హనుమంతుడు భక్తుల రక్షకుడు అని అందరికీ తెలిసిందే. అయితే ఒక చిన్న గ్రామంలో జరిగిన ఈ సంఘటన చాలా అరుదైనది. పాతకాలంలో గోదావరి నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మాధవదాస్ అనే భక్తుడు హనుమంతునికి చాలా గొప్ప భక్తుడు. అతను ప్రతిరోజు హనుమంతుని ధ్యానం చేసేవాడు. తన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా హనుమంతుని నామస్మరణతో తన కష్టాల నుండి బయటపడతాడు. ఒకరోజు గ్రామంలో దొంగలు పడ్డారు. వారు గ్రామంలోని ధనవంతుల ఇళ్లను దోచుకుని చివరికి మాధవదాస్ ఇంటికి వచ్చారు. అయితే అతని ఇంట్లో ఎక్కువ ధనం లేకపోయినా అతని వద్ద పట్టాభిషేక హనుమంతుడి ఒక విలువైన విగ్రహం ఉండేది. దొంగలు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లాలని అనుకున్నారు. మాధవదాస్ దొంగలను చూసి భయపడ్డాడు. కాని హనుమంతుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయన ముందే కూర్చొని గట్టిగా హనుమంతుని నామస్మరణ మొదలు పెట్టాడు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, హనుమంత నన్ను కాపాడు అని తన మనసులో కోరుకున్నాడు. తర్వాత దొంగలు విగ్రహాన్ని మోయడానికి ప్రయత్నించినప్పుడు అది భీకరంగా బరువైంది. ఎంతమంది కలిసి లేపినా విగ్రహం కదల్లేదు. ఆశ్చర్యపోయిన దొంగలు మాధవదాస్ వైపు చూశారు. అప్పటికే ఇంటి తలుపు దగ్గర ఒక భారీ కోతి ఆకారంలో హనుమంతుడు కృష్ణవర్ణ రూపంలో నిలబడి ఉన్నాడు. అతని కళ్ళ నుంచి అగ్ని జ్వాలలు వెలువడుతున్నాయి. దొంగలు భయంతో మాధవదాస్ కాళ్ల మీద పడిపోయి క్షమాపణలు కోరారు. హనుమంతుని మహిమ చూసి వారు మారిపోయారు. తమ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆజీవనం ధర్మ మార్గంలో నడవాలని ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలోని ప్రజలు హనుమంతుని భక్తిని మరింతగా పెంచుకున్నారు. హనుమంతుడి విగ్రహానికి భక్త రక్షక హనుమంతుడు అనే పేరునిచ్చి ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. హనుమంతుడు తన భక్తులను ఎప్పుడూ రక్షిస్తాడు. నిరంతర భక్తితో హనుమంతుడిని పూజిస్తే ఎలాంటి ప్రమాదం వచ్చినా అతను సహాయం చేస్తాడు. నిజమైన మార్గంలో నడిచిన వారిని హనుమంతుడు ఆశీర్వదిస్తాడు. ఇది అంతగా ప్రచారం లేని కథ, కానీ భక్తుల నమ్మకాన్ని ప్రతిబింబించే కథ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.